అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంది, రెండింటిలో ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడబోతా ఉన్నాను. అండ్ నిన్న రాత్రి మిడ్ నైట్ లైవ్లో జరిగిన టాక్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాను, ప్రోమో గురించి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఆ ప్రోమోలో తనుజ చేసిన ఓవర్ యాక్షన్ గురించి, కళ్యాణ్ శ్రీజ ఇద్దరు హౌస్కి టార్గెట్టా అనే పాయింట్ గురించి, అండ్ ఆల్సో వాళ్ళిద్దరి ప్లాన్ ఎట్లా బ్యాక్ ఫైర్ అయింది, వాళ్ళిద్దరు చేసే తప్పులేంటి అనే పాయింట్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు నా ఫ్యాక్ట్స్ కానీ నిజమే బయ్యో, కరెక్టే బయ్యో గీత చెప్పేది అనేసి మీకు అనిపించింది అనుకో, లైక్ చేయండి. కరెక్ట్ అనిపించకపోయినా లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేసినారనుకో ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కమెంట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ వీడియో కింద వచ్చే కమెంట్స్లో నాకు నచ్చిన కమెంట్స్ అన్నిటికీ నేను హార్ట్ పెడతా. హార్ట్ ఇంతకుముందు చదువుతా ఉన్నాను కమెంట్స్, ఫస్ట్ 4 కమెంట్స్ నాకు నచ్చిన కమెంట్స్, అదే బాగుంది కదా. సో నేను కమెంట్స్ చదవాలా వద్దా నెక్స్ట్ వీడియోస్లో అనే దాని మీద కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఊరికే టైం వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి వదిలేస్తా ఉన్నాను. బట్ ఇప్పుడు సో ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? ఫస్ట్ ప్రోమో 1 గురించి మాట్లాడదాం, తర్వాత ప్రోమో 2 గురించి మాట్లాడదాం, తర్వాత కళ్యాణ్ శ్రీజ హౌస్ టార్గెట్ అవుతా ఉన్నారా అనే దాని గురించి మాట్లాడదాం. సో ప్రోమో ప్లే చేసుకుంటా మాట్లాడదాం, ఓకేనా? సో ఈరోజు ఏంటంటే హోల్డ్ ఇట్ లాంగ్ అనేసి ఒక టాస్క్ ఇచ్చినారు. దీంట్లో నిజంగా చెప్పాలబ్బా, ఈ డెమోన్ రితు వాళ్ళ ట్రాకు, సిచ్యువేషన్షిప్, ఫ్లర్టింగ్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే గేమ్లో మాత్రం ఇద్దరు సూపర్గా ఆడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ చాలా బాగుంది, వాళ్ళిద్దరు సింక్ చాలా బాగుంది. డెమోన్ వచ్చి రితుకు తగ్గట్టు అంటే వాళ్ళిద్దరు సింక్ చాలా బాగుంది అనమాట. గేమ్స్లో కానీ ఆలోచనలో కానీ ఆటోమేటిక్గా ఒకరు ఫ్రెండ్స్ అవుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సింక్ అయిపోతూ ఉంటుంది. సో 1 మంత్గా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్యలో సింక్ బాగుంది. ప్రతి టాస్క్ సూపర్గా ఆడుతున్నారు. వాళ్ళిద్దరి స్ట్రాటజీలు కూడా సింక్ అవుతున్నాయి. అది మంచి స్ట్రాటజీ అయినా తుప్పా స్ట్రాటజీ అయినా కూడా ఇట్ ఈస్ సింకింగ్, ఇట్ ఈస్ రియలీ నైస్. డెమోన్ పవన్ అయితే సూపర్గా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి. టాస్క్లో మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత సెకండ్ అప్రిషియేట్ చేయాల్సింది ఫ్లోరాని, సంజనాని. హౌస్లో ఈ నువ్వు బాలింత, నువ్వు ఫిజికల్లీ ఫిట్టా, నువ్వు జిమ్ ఫ్రీకా, లేకపోతే నువ్వు కామనరా, లేకపోతే వాట్ ఆర్ యూ, నువ్వేంటి అనేది డజంట్ మ్యాటర్. నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంత, ఆల్ ఆఫ్ దిస్ డజంట్ మ్యాటర్. హౌస్లోకి నువ్వు ఎంటర్ అయిన తర్వాత నీకు 70 ఏళ్ళు ఉన్న గంగవ్వైనా హౌస్లో ఒక కంటెస్టెంటే, దీప్తి సునైనా అంటే యంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో 19 yearsకి వెళ్ళింది బిగ్ బాస్కి. సో తనైనా కూడా కంటెస్టెంటే. సో ఎనీబడి ఇట్ ఈస్, గంగవైనా, దీప్తి సునైనా అయినా, గీతురాయల్ అయినా, ఆదిరెడ్డి అయినా, శ్రీజ దమ్ము, ఎవరైనా సరే, కామనర్స్ అయినా, రేవంత్ సింగర్ అయినా, అభిజిత్ హీరో అయినా, ఎవరైనా సేమ్, ఎవ్రీబడి ఈజ్ సేమ్. బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పోలిస్తే మెన్ కంటే విమెన్ కొంచెం ఫిజికల్గా వీక్ ఉంటారు బికాస్ ఆఫ్ ఆల్ ద మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ఆల్ అదర్ గైనిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ షీ ఈజ్ యాక్చువల్లీ బాలింతని ఏమంటారబ్బా, పోస్ట్ పార్టంలో ఉంది కాబట్టి సంజన ఇంకొంచెం షీ గేవ్ బర్త్ విచ్ ఈజ్ అనదర్ బర్త్ టు హర్ ఆల్సో. ఆఫ్టర్ దట్ కూడా ఆ 5th month బేబీ అంటే ఆ బాలింత గీక మొత్తం నా మేకప్ బాక్స్ అంతా గీకేస్తుంది. సో ఆ బాలింత ఉండి ఇంకొక ఆమె చూడడానికి అంత వీక్గా ఉంటుంది అండ్ ప్రాబబ్లీ షీ ఈజ్ అరౌండ్ 40 or something. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ ఆడింది మాత్రం సూపర్. టాస్క్ని చాలా బాగా అర్థం చేసుకుని ఇద్దరు ఆడపిల్లకాయలు బాగా ఆడింది. వాళ్ళిద్దరిని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మిగిలిన వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి, కానీ వాళ్ళంత అప్రిషియేట్ చేయగలిగే వ్యక్తిస్ కాదు. అంత సూపర్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు టాస్క్లో అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే, యాడ్ నేర్చుకున్నాను ఈ పక్కన పెట్టేస్తే సోది. ఓకే, సో ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే నాకేమనిపించిందంటే, ఇద్దరు గేమ్ని అప్రిషియేట్ చేస్తున్నాం, ఏదో సుత్తి మాట్లాడుతున్నాను, మనం ప్రోమో ప్లే చేద్దాం. అందరికీ ఒక్కొక్క శాక్ పెట్టండి అనేసి అన్నారు, చాలాసేపు పట్టుకోవాలి అనేసి అన్నారు కాబట్టి ఆ శాక్ ఫస్ట్ ఎవరికి పెట్టారు? వీళ్ళు అందరికి ఒక్కొక్క శాక్ పెట్టారు బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం. ఇంకొకరికి ఎక్స్ట్రా శాక్ పెట్టాలి అంటే చాలా ఆలోచించారు, ఎవరికి పెట్టాలని. లాస్ట్కి భరణికి, దివ్యాకి పెట్టారు. ఎందుకు పెట్టారు భరణికి, దివ్యాకి అని చెప్పేసి మనము అనాలిసిస్ చేసుకునే దానికి లేదు. ఎందుకంటే భరణి విషయంలో ఆల్రెడీ వీళ్ళు కావాలనేసి అక్కడ అన్న ఇక్కడ తమ్ముడు కాబట్టి మీరు సంచాలకులుగా భరణికి ఫేవర్ చేస్తున్నారు అనే పాయింట్లో మాట్లాడారు. అండ్ మిగతా వాళ్ళతో కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి కావాలని భరణికి, దివ్యాకి పెట్టినట్టు నాకైతే అనిపించింది. ఒక శాక్ పెట్టేసినారు. ఈ ప్రోమో ఎడిటర్ కూడా బడే ఎడిట్ చేస్తాడబ్బా సూపర్గా. ప్లాట్ఫామ్ ని నేలకు టచ్ అవ్వకుండా గాలి కొంచెం అసలు చూడు, అసలు రితు డెమోన్ సూపర్గా పట్టుకున్నారు లాస్ట్ వరకు. సంజన, ఫ్లోరా కూడా ఒక జంటకి 2 శాక్స్ పెట్టాలి అంటే
అది కళ్యాణ్కి తనుజాకి పెట్టారు వీళ్ళు 2 శాఖలు. సుమన్ అవుట్ ఆఫ్ ది గేమ్, అది ఆబ్వియస్లీ. ఈ లాస్ట్లో తనుజ ఇది వినండి. అబ్బా 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 అబ్బా. ఇక్కడ ఏమనిపిస్తుందంటే లాస్ట్లో తనుజ కళ్యాణ్ ప్రోమో ప్రకారము తనుజ ఉండు 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 అని వెంటనే ఆ పిల్ల కిందికి లాగేసి ఆ పిల్ల శాఖల కింద పడేసి ఆ పిల్లే అరుస్తోంది. గెలిచినా అరుస్తుంది, ఓడిపోయినా అరుస్తుంది, ఎవరైనా స్టాండ్ తీసుకోకపోయినా అరుస్తుంది. సంచాలక్ ప్రాపర్ డ్యూటీ చేస్తూ ఉంటే కూడా ఆ సంచాలక్ నా ఫ్రెండ్ అయ్యింది నాకు ఫేవర్ చేయలేదు, మా నాన్న అయ్యింది నాకు ఫేవర్ చేయలేదు అని చెప్పేసి అరుస్తుంది. ప్రతిదానికి అరుస్తూనే ఉంటుంది. తన కోసం స్టాండ్ తీసుకోకపోతే అరుస్తుంది. ఆ పాయింట్లో నిజంగానే తన తప్పు ఉంటే కూడా తన కోసం స్టాండ్ తీసుకోవాలనేసి అనుకుంటుంది. తనకి కాకుండా వేరే ఎవరికైనా ఫేవర్ చేస్తే అరుస్తుంది. ఇద్దరు కంపారిటివ్గా తనకంటే వేరే ఎవరికైనా ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అరుస్తుంది. ఏదో ఒకటబ్బా నువ్వు ఏమన్నా చెయ్యి, గేమ్లో అరిచేసి ఎండ్ చేయాలా. అది అక్కడ కరెక్ట్ జరిగినా రాంగ్ జరిగినా ఎండ్ చేసేసి నీ తప్పున్నా నా తప్పున్నా ఎవరు తప్పున్నా తనుజనే అరుస్తుంది. తనుజనే ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. ఆ మూడ్ స్వింగ్స్ అవన్నీ ఒక రోజు మూడ్ స్వింగ్స్, 2 రోజులు మూడ్ స్వింగ్స్, సరే నెలకు ఒకసారి మూడ్ స్వింగ్స్, నెలకి ఎలకాలం మూడ్ స్వింగ్స్ అంటే ఎవడు దొబ్బడు, ఇక్కడ ఎవడు చూడ్డు. ఒక రోజు అంటే ఓకే, 2 రోజులు అంటే ఓకే. ప్రతిసారి ఆ పిల్ల మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఆ పిల్ల బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి అరిచేది. ఎవడైనా టీ పెట్టుకుంటే అరుస్తుంది, ఎవడైనా షుగర్ వేసుకుంటే అరుస్తుంది, పోపు వేసుకుంటానంటే అరుస్తుంది. అరిచేది తప్ప వేరే పాయింటే లేదు. పోనీ గేమ్ ఆడి అరిచిద్దా, సరే ఇప్పుడు శ్రీజ ఉంది, శ్రీజ అరుస్తూ ఉంది అనేసి అంటే ఆ పిల్ల గేమ్ ఆడుతోంది, ఆ పిల్ల ఎఫర్ట్స్ పెడతా ఉంది, ప్రాణాలు పెట్టి ఆడుతోంది ప్రతి ఒక్క గేమ్. ఆ పిల్ల అరుస్తూ ఉంది అంటే ఒక అర్థం ఉంది. నువ్వు గేమ్ సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టేదిలే, సరిగ్గా ఆడేదిలే. సంజన ఫ్లోరా నీకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి తప్పు నీది పెట్టుకొని మళ్ళీ కళ్యాణ్ మీద అరిచేదేంది. ఈ కళ్యాణ్ ఎట్లా అంటే బేసిక్గా చిన్నపిల్లోడు, 23 ఏళ్ళ పిల్లోడు. ఆ అబ్బాయి తిరిగి గట్టిగా మాట్లాడలేడు. ప్లస్ ఫ్రెండ్ అంటే కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు అని కొంచెం మెత్తక మనిషి. కాబట్టి కళ్యాణ్ అరిస్తే ఏమీ అవ్వదు, కళ్యాణ్ మళ్ళీ ఎట్లయినా పడుంటాడులే, ఎంత అరిచినా పడుంటాడులే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అరిచేది ఏందో నాకు అర్థం కాలే. నాకైతే తనుజాని చూస్తే ఒళ్ళు మండిపోతా ఉంది, మామూలుగా మండట్లేదు. మీకు అందరికి అనిపించవచ్చు నేనేదో తనుజాకి కావాలంటే టార్గెట్ చేస్తున్నాను అనేసి. నాకు నిజంగా నచ్చట్లే. మీ ఫ్యాన్ బేస్లు, మీ సీరియన్ ఫ్యాన్ బేస్లు, మీ బెంగళూరు ఫ్యాన్ బేస్లు, మీ పిఆర్ కామెంట్లు మీరు పెట్టుకోండి, మడిచి మడిచి ఆడన పెట్టుకోండి. ఎందుకంటే నేను అసలు పిఆర్ ఏది పట్టించుకునేదిలే. సీజన్ 4 నుంచి పట్టించుకునేదిలే, ఇదేం పెద్ద ఒక లెక్క. సీజన్ 5లో నన్ను ఆర్ఐపీ గీతోని పెట్టేసి ఎంత డబ్బా దొబ్బారు తెలుసా పిఆర్ వాళ్ళు, ఫ్యాన్స్ అంతా. అదే పట్టించుకోలేదు. మీరంతా ఒక లెక్క. బిగ్ బాస్లో వచ్చి నన్ను నా బూతులు తిడతా ఉంటే కూడా నేను పట్టించుకోలేదు. మిమ్మల్ని అంతా నేను పట్టించుకుంటాను, మీరు ఎట్రా అనుకుంటారు. నేను అసలు ఎప్పుడు ఎవరిని పట్టించుకునేదిలే. కేర్ నాట్ అందుకే అట్టే ఉన్నా, సిగ్గు లేకుండా. ఇంకా చిన్నప్పటి నుంచి తిట్లు అలవాటైపోయి మీ కమెంట్లు నాకేం పెద్ద అఫెక్ట్ చేయట్లేదు. సో దట్ డజంట్ మ్యాటర్. తనుజ నిజంగానే మండిపిస్తోంది. తనుజ స్క్రీన్ మీదకి వస్తూ ఉంటే కూడా అందం అనేది ఎక్కువ రోజులు ట్రావెల్ అవ్వదు అనమాట. అందంని చూసి స్టార్టింగ్లో మనకు నచ్చుతుందేమో కానీ అందం ఇస్ నాట్ దట్ ప్రయారిటీ ఫర్ పీపుల్. ఇప్పుడు తాజ్మహల్ ఉంది, ఎప్పుడైనా తాజ్మహల్ పోయి చూస్తాం అనుకో, వావ్ అనేసి అనిపిస్తుంది. నువ్వు తాజ్మహల్లోనే తెల్లారి నుంచి రాత్రి వరకు తుడిచే పని చేస్తా ఉన్నావు అనుకో, తాజ్మహల్ రోజు తుడిచేదే కదా, ఇదే ఉంది పెద్ద సమాధి అనే ఫీలింగ్ వస్తుంది. అది 7th వండర్ అయినా 8th వండర్ అయినా అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. సముద్రం ఉంది, ఎప్పుడైనా అట్ట చెన్నైకో వైజాగ్కో గోవాకో పోయి ఆ సముద్రం చూస్తే బాగుంటుంది. మన ఇంటి ఎదురుకుండా సముద్రం ఉందనుకో, డైలీ చూస్తూనే అనుకో, మా ఇంటి ఎదురుకుండా సముద్రం వచ్చేయండి అనేసి అనిపిస్తుంది. సుత్తి ఎగ్జాంపుల్స్ కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేదా, సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ నేను ఇంతవరకు చూడలే. అల్లు అర్జున్ని నేను చూడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తా అనే ఫీలింగ్ ఉంది. అదే అల్లు అర్జున్ ఎదురింట్లో ఉన్నాడు అనుకో, అల్లు అర్జున్ మా ఇంటి ఎదురింట్లోనే ఉంటాడు, ఏం లేక లాగలేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, తింటాడు, పడుకుంటాడు అనేసి చెప్పి నాకు కేవలం అయిపోతుంది. దట్ ఈస్ దేర్ వెన్ యూ హ్యావ్ దట్ విత్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే లైఫ్ ఎగ్జాంపుల్ కూడా కలిపి చెప్తా ఉన్నా. సో ఇది ఫస్ట్ ప్రోమోలో జరిగింది. తనుజానే తప్పు ఆగాగంటే తోసేసి పిల్లోడి మీద అరిచేసి, ప్రతి ఒక్కరి మీద అరిచేది. నాన్న బడి ఉంటాడు, నాన్న మీద అరిచేది, ఫ్రెండ్ బడి ఉంటాడు, ఫ్రెండ్ మీద అరిచేది, ఇమ్ము బడి ఉంటాడు, ఇమ్ము మీద అరిచేది. అరిచేది తప్ప వేరే పాయింట్ లేదు. నీ పాయింట్ ఏదన్నా ఉందనుకో మెల్లగా చెప్పచ్చు కదా, అరిచేది ఎందుకు? అబ్బా నువ్వు అరిస్తే అరుపులే అని అరిస్తే మెరుపులు ఎలాగ చేస్తుంది. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చి పెయింటింగ్ టాస్క్. ఆ పెయింటింగ్ టాస్క్లో భరణి గెలిచాడంట. ఇది స్పాయిలర్, నేను చెప్పేస్తున్నాను, ఎట్లా గెలిచాడేంటో నాకు తెలీదు. సో అందరు లోపల ఏదో పటాలు ఉంటాయి, ఆ పటాలు ఆ వస్తువులు అవన్నీ వచ్చి డ్రా చేస్తే పిక్టోగ్రఫీ లాగా అది గెస్ చేయాలి. సో నాకు ఈ సీజన్లో ఏంట్రా అంటే ప్రతి సీజన్ కంటే ఈ సీజన్లో టాస్క్లు అన్నీ కొత్త
కొత్తగా ఉన్నాయి, ప్రతి ఒక్క టాస్క్ కొత్తగా ఉంది. ఏ సీజన్లో రిపీట్ అవ్వని టాస్క్ అంతా ఈ సీజన్లో వస్తూ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. హిపోపటమస్ టాస్క్, ఈ టాస్క్ పైన చేసేది, అవన్నీ కూడా అసలు ప్రతి ఒక్క టాస్క్ సూపర్గా డిజైన్ చేస్తున్నారు. ఏ సీజన్లో ఇంత కొత్త టాస్క్లు అయితే లేవు. ఇప్పుడు నిన్న రాత్రి విషయానికి వస్తే, నిన్న రాత్రి కళ్యాణ్ వచ్చి దివ్యతో లైవ్లో మనము కలిసి ఆడదాము, మన టీము మీ టీము కలిసి ఆడదామా అని చెప్పేసి అంటే, లేదు మేము ఇండివిజువల్గా ఆడతాము అనేసి అనింది. కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీమ్స్ అంతా మాట్లాడుకునేసి ఫస్ట్ కళ్యాణ్ని శ్రీజాని తీసేద్దామనే ప్లాన్లో ఉన్నారు. కళ్యాణ్ శ్రీజ ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ ప్రకారము మనం కలిసి ఉంటే మనకి ఎట్లో సపోర్ట్ రాదు అనే ఒక పాయింట్తో, నేను సుమన్ శెట్టితో ఉంటాను, నువ్వు తనుజాని తీసుకో, అట్లయినా మనకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో, మన ఇద్దరు ఉంటే ఎవరు సపోర్ట్ చేయరా అనే పాయింట్లో ఉన్నారు. నిజంగానే వాళ్ళిద్దరు ఉన్నట్టే వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటారేమో, ఎందుకంటే వాళ్ళిద్దరికి నిజంగానే హౌస్లో సపోర్ట్ లేదు. హౌస్లో సపోర్ట్ లేని దానికి రీజన్ ఏంటనేసి కూడా చెప్తా. సో అది పక్కన పెట్టేస్తే, ఈ మాట ఫస్ట్ నా నోట్లోంచి పక్కన పెట్టాలి. వేరే వాళ్ళు మనతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. సో అది పక్కన పెట్టేస్తే, కళ్యాణ్ శ్రీజ ఉన్న ప్లాన్ని రితు ఏమనుకునింది, ఒకవేళ యూఆర్ఐ అనే ఒక డెసిషన్ వస్తే అప్పుడు మనకి కష్టమైపోతుంది కదా అనే ఒక పాయింట్తో కావాలని సుమన్ శెట్టి అన్నని వాళ్ళు తనుజని కళ్యాణ్ తీసేసుకున్నాడు. ఎందుకంటే కన్విన్స్ చేయడం ఈజీ, మనం వాళ్ళు ముందరికి వెళ్ళడానికి అనే ఒక పాయింట్లో అని చెప్పేసి రితు ఇమాన్యుల్ ఇద్దరు మాట్లాడుకున్నారు. బట్ యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, అది నేను లైవ్లో చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో వేస్తారనుకుంటా, ఆఫ్టర్ టాస్కే అది జరుగుతూ ఉంది ఆ కాన్వర్జేషన్ వేయలేదు ఎపిసోడ్లో, లైవ్లో చెప్తా ఉంటుంది శ్రీజ, అరే మనకు సపోర్ట్ ఉంటుంది అనేసే కదా మనం వాళ్ళని వీళ్ళని ఇట్లా స్వాప్ చేసుకుని ఆడుతున్నాం, అయినా కూడా మనకు సపోర్ట్ లేదు చూడు, రితు అయితే కావాలని నా దాంట్లో వేస్తూ ఉండింది అని చెప్పేసి డెమోన్కి కూడా చెప్తా ఉండింది. రితు వచ్చేస్తే ఏంటి, మిగతా వాళ్ళు వచ్చేస్తే ఏంటి, ఎవరు వేస్తే ఏంటి, వేసేదే టాస్క్, వేరే వాళ్ళు దాంట్లో వేస్తారు. ఆబ్వియస్లీ నేను కాపాడుకోవడానికి అవతల వాళ్ళని ఓడించాలనేసే చూస్తాను. దట్ ఈస్ వాట్ ద టాస్క్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ఆల్సో శ్రీజాని అందరు ఎందుకు హౌస్లో టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే, శ్రీజ గేమ్ ఆడుతుంది కాబట్టే ప్రతి ఒక్కరిని శ్రీజ గెలుకుతుంది కాబట్టి, గేమ్ అనేది వచ్చినప్పుడు ఆపోజిట్లో కళ్యాణ్ తప్ప ఇంకెవరున్నా కూడా శ్రీజ వాళ్ళని తీసేయాలనో తోసేయాలనో ఏదో చేసేయాలనో వాళ్ళ గేమ్ పోవాలనో ఇదే చూస్తుంది. అఫ్ కోర్స్ శ్రీజ గేమ్లో లేనప్పుడు తను ఇమాన్యుయల్కి హెల్ప్ చేసింది, ఇమ్యూనిటీ కోసం హెల్ప్ చేసింది, వేరే వాళ్ళ దానికోసం హెల్ప్ చేసింది. షీ హెల్ప్ మెనీ పీపుల్. హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తుంది, గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడుతుంది. కాకపోతే మనిషి మెంటాలిటీ ఏంది, నువ్వు 99 మంచి చేసి ఒక్క తప్పు చేస్తావు అనుకో, ఆ ఒక్క తప్పే గుర్తుపెట్టుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఏంటి, శ్రీజ నిన్న బెడ్ టాస్క్లో కూడా అందరినీ తోసేస్తా ఉంది కదా, లాస్ట్లో శ్రీజని బర్ని తోసేస్తున్నాడు కానీ అంతకుముందు అందరినీ తోసేస్తా ఉంది కదా. సో నువ్వు వాళ్ళని తోసేది నీ గేమ్ అయినప్పుడు నువ్వేం వాళ్ళని టార్గెట్ చేయలేదు కదా, సో అందరు కలిసి నీ మీద పడతారు. సేమ్ నేను కూడా, నాకు ఇది ఎట్లా అనిపించిందంటే, సేమ్ చేపల టాస్క్ అప్పుడు నేను ఒక్కదాన్ని పోయి అందరు చేపలు గెలికా, అందరు డిఫెన్సివ్ ఆడుతుంటే నేను ఒక్కడిపై అందరి చేపలు గెలిగాను కాబట్టి 5 మంది వచ్చి నా మీద పడి నా చేపలు గెలిగేసి ఫస్ట్ నేనే బయటకు వచ్చేసాను. అంతే. నువ్వు గేమ్ ఆడితే ఆబ్వియస్లీ ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా, ఇఫ్ యూ ఆర్ గివింగ్ దట్ కాంపిటీషన్ టు అదర్స్ విల్ ఆల్సో టేక్ యూ యాజ్ ఎ కాంపిటీషన్. సో అట్లీస్ట్ శ్రీజాన్ కాంపిటీషన్ లాగా తీసుకొని తను గేమ్ ఆడుతుంది కాబట్టి, తను పాయింట్స్ మాట్లాడుతుంది కాబట్టి, అండ్ ప్రతిదానికి గొడవ చేస్తుందని ఒక పాయింట్ ఉంటుంది. అందరూ నెమ్మదిగా మాట్లాడతారు, శ్రీజాన్ గట్టిగా వస్తుందనే పాయింట్తో మేబీ ఆ పిల్ల ఎవరికి నచ్చకపోయిండొచ్చు. గేమ్ ఆడేవాళ్ళు హౌస్లో ఎవరికి నచ్చరు, మెల్లిగా ఎవెన్చువల్గా బాండ్ డెవలప్ అయితే నచ్చుతారేమో, కానీ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఎవరు నచ్చరు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్, మీకు గుర్తుందో లేదో, ఆ బొమ్మల టాస్క్లో అందరు నా బొమ్మ కోసం ఎతికి మొత్తం హౌస్ అంతా ఒకవైపు, నేను ఒక్కటే ఒకవైపు నా బొమ్మ కోసం. సెకండ్ సీజన్ 3 టాస్క్లో నా బొమ్మ కోసం ఎతికి హౌస్ అంతా అగేన్స్ట్ అయినారా, బికాస్ ఐ ప్లేడ్. నేను అందరు బొమ్మలు తీసేస్తుంటే నా బొమ్మ తీయడానికి ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు వాళ్ళందరూ నాకు అగేన్స్ట్ అయినట్టు కాదు, వాళ్ళందరూ నాతో గేమ్ ఆడుతున్నారు, నేను వాళ్ళతో గేమ్ ఆడుతున్నట్టు. సో అట్లీస్ట్ శ్రీజాతో గేమ్ ఆడుతూ ఉన్నారు. బట్ దానికి శ్రీజ వచ్చి నేను ఇక్కడ లోన్లీ అయిపోతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోవడం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏడ్చేది, ఆ మ్యూజిక్ అవంతా ఈరోజు ఒక రీల్ చూసినప్పుడు బాధ అనిపించింది. గేమ్ అనేది ఆడతారు, దట్ ఈస్ సో ఆబ్వియస్. కానీ ఇక్కడ నాకేమనిపించింది అంటే, తర్వాత మిగతా వాళ్ళు చేసే చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండుతా ఉంది. నాకు ఎవరూ లేరంటే కళ్యాణ్ వచ్చి నేను ఉన్నాను అనేసి చెప్తున్నాడు. వెరీ క్యూట్, వాళ్ళిద్దరు బాగుంది, క్యూట్గా ఉంది. కళ్యాణ్ ఎందుకంటే ఎవరికి ఇట్లా, కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ లేదంటే, కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఎవరెవరుతున్నాడు అయితే తనుజ, లేకపోతే రితు, లేకపోతే శ్రీజ, ప్రియా, వీళ్ళు నలుగురితోనే ఉన్నాడు కళ్యాణ్. ప్రియా వెళ్ళిపోయింది. శ్రీజ ఆల్రెడీ తన బిహేవియర్ వల్ల, తన మాటల వల్ల, తన గేమ్ ఆడే విధానం వల్ల తనకి ఎవరికి సపోర్ట్ లేరు. బికాస్ షీ ప్లేస్ గేమ్, ఎవ్రీబడి ప్లేస్ విత్ హర్. 15 మెంబర్స్ నువ్వు గేమ్ ఆడుతున్నావు, 15 మెంబర్స్ కలిసి నీతో గేమ్ ఆడతారు. అట్లా టార్గెట్ అయిపోతున్నావు అనేసి నీకు అనిపిస్తుందేమో. అట్లా ఎత్తుకుంటే నువ్వు 15 మెంబర్స్ని టార్గెట్ చేసినట్టే ఇండివిజువల్గా. శ్రీజ కూడా ఇండివిజువల్గా అందరినీ టార్గెట్ చేసినట్టే, కళ్యాణ్ని తప్ప. సో అందరు కలిసి శ్రీజాని టార్గెట్ చేయడం అది టార్గెట్ లాగా అనిపిస్తుంది, అదొకటి. తర్వాత రితు
ఫ్రెండ్ ఇంపార్టెంటా బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా అనేసి ఎత్తుకుంటే ఎవరికైనా ఫ్రెండ్ కంటే బాయ్ ఫ్రెండ్ మీద ఒక 1% ఎక్కువ ఉంటుంది కాబట్టి రితు ఆ సైడ్ వెళ్ళిపోయింది. తనుజ అందరూ ప్రయారిటీ కావాలనేసి కోరుకుంటుంది కాబట్టి తనుజను అసలు మనం లిస్ట్లో వేసుకోవాల్సిన పనిలా. సో వీళ్ళు నలుగురు తప్ప కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో ప్రియా లేదు, రితు వచ్చి ఆటోమేటిక్గా పవన్కి సపోర్ట్ చేస్తుంది. శ్రీజ సపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఆపోజిట్ టీంలో ఉంది. తనుజ తన టీం అయినా కూడా సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అరుస్తా కూర్చుంటుంది కాబట్టి. సో అట్లా కళ్యాణ్కి కూడా సపోర్ట్ లేదు. అందుకే కదా కళ్యాణ్కి సపోర్ట్ లేదు. తన ఓన్ ఫ్రెండే వచ్చేసి ఫస్ట్ బెల్ కొట్టి డాన్స్ వేసి రెయిన్ డాన్స్ తీసేస్తున్నాడు. సో తనకు కూడా సపోర్ట్ లేదు. సో ఆ పాయింట్ మీద శ్రీజాకి కళ్యాణ్కి ఇద్దరికి సపోర్ట్ లేదు హౌస్లో. తర్వాత ఎత్తుకుంటే శ్రీజ గురించి కూడా కొన్ని మంచి పాయింట్స్ చెప్తా. నిన్న రీల్ చూసినా, ఆ రీల్ ప్లే చేస్తా ఒకసారి. ఇంట్లో లీస్ట్ సపోర్టింగ్ నాకే. అది ఎందుకనేసి నేను మీకు చెప్తున్నా. సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ గా ఆడతారు. నువ్వు వాళ్ళని తర్వాత దివ్య చెప్తా ఉంటుంది, వాళ్ళిద్దరూ సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ గేమ్ ఆడతారు. వాళ్ళని కానీ మీ క్లోజ్ కాబట్టి మీరు హెల్ప్ చేయాలనేసి అనుకుంటే మీకే బొక్కబడుతుంది అనేసి అనేది. అక్కడ దివ్య మ్యానిపులేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. పోయి నేరుగా అంటే కళ్యాణ్ వచ్చి దివ్యాని అడిగినప్పుడు కలిసి ఆడదామని వద్దు అనింది. అట్లాంటి దివ్య పోయి వాళ్ళని తీసేయండి అని చెప్పేసి మ్యానిపులేట్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరు సెల్ఫిష్ గేమ్ అనేసి అంటా ఉంది. ఎవరు ఆడట్లేదు సెల్ఫిష్ గేమ్? దివ్య ఆడలేదా సెల్ఫిష్ గేమ్? పవన్ ఆడలేదా సెల్ఫిష్ గేమ్? రితు ఆడలేదా సెల్ఫిష్ గేమ్? గేమ్ అంటూ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫిష్ గేమే ఆడతారు. వాళ్ళిద్దరు మాత్రం ఆడేది సెల్ఫిష్ అనేసి ఎట్లా చెప్తుంది దివ్య? వాళ్ళిద్దరిని తీసేయండి, మమ్మల్ని తీయద్దండి అని ఒక పాయింట్లో అది మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది. అక్కడ తన టాక్టిక్స్ నాకు నచ్చినాయి కానీ బట్ దట్ ఈస్ అ కన్నింగ్ థింగ్ అనేసి అనిపించింది. ఇమ్ము చెప్తా ఉన్నాడు రితుతో, శ్రీజ ఆటలో ఉండడం ఎవరికీ నచ్చదు కాబట్టి ఫస్ట్ శ్రీజాని తీసేస్తారు అని చెప్పేసి. ఇక్కడ నాకు ఇమ్ము మంచిగా అనిపించలే అస్సలు. ఇమ్ము శ్రీజాకి చాలా ఫేవర్గా ఉన్నట్టు, చాలా సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడతాడు. ఇమ్ముకు కూడా శ్రీజ సపోర్ట్ చేయాలి అనేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇమ్ము కెప్టెన్ అయ్యేటప్పుడు కూడా శ్రీజ సపోర్ట్ చేసింది. తర్వాత కూడా ఆ బెల్ టాస్క్, ఆ రెయిన్ డాన్స్ వచ్చినప్పుడు ఇమ్ము శ్రీజతో చాలా బాగా మాట్లాడినాడు. నిన్న రాత్రి కళ్యాణ్ శ్రీజ ఏడుస్తూ ఉంటే కూడా ఇమ్ము వచ్చి శ్రీజని ఏమైందమ్మా, ఏం పట్టించుకోకు, గేమే కదా అని చెప్పేసి మాట్లాడినాడు. సో ప్రతి చోట ఇమ్ము శ్రీజకు ఉన్నాడు అనే ఒక పాయింట్లో ఉండి శ్రీజ వెనకాల శ్రీజ గురించి తప్పుగా మాట్లాడడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అందరు శ్రీజాని తీసేస్తారు, ఎందుకంటే శ్రీజ ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే తన మాటలో, తన ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు తనంటే నచ్చినప్పుడు నువ్వు తనతో బాగుండకూడదు. అదర్వైజ్ తనతో బాగున్నప్పుడు తన గురించి మాట్లాడకూడదు. ఇది నాకు బిచ్చింగ్ లాగా అనిపించింది. అక్కడ నాకు ఇమ్ము నచ్చలేదు. అట్లా శ్రీజ ఉండదు కాబట్టి శ్రీజ నెగిటివ్ అయిపోతుంది. శ్రీజ ముందర మంచిగా ఉండాలి, వెనకాల మంచిగా ఉండకూడదు అనే పాయింట్లో ఉండదు. ముందర వెనకాల ఒకేలా ఉంటుంది. ముందర వెనకాల లోపల బయట ఎవ్రీథింగ్ షీస్ ద సేమ్. దట్స్ వై షీస్ బికమింగ్ నెగటివ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ తన వాయిస్ కొంచెం తనకి డిఫెక్ట్ కాబట్టి దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. షీ హాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. బట్ అది తనకి ప్రాబ్లం. అది క్లారిటీ కనబడిపోతుంది. అసలు ఇది ఇమాన్యుల్ ఇట్లా మాడితే కరెక్ట్ కాదు. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టా ఈ రీల్. నేను ఇప్పుడు ఏ రీల్ అయితే చూస్తున్నానో, మీకు ఏ రీల్ అనేసి తెలియాలి అనేసి అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నా బ్రాడ్కాస్ట్ ఛానల్ కనిపిస్తుంది, గలాటా గీతు రాయల్ అని చెప్పేసి. దాంట్లో పెట్టాను ఇది. అది మొత్తం ఈ మ్యూజిక్ నాకు ఇప్పుడు కాపీరైట్ వచ్చేసి ఛానల్ ఎగిరిపోవాలా. రాదులే కాపీరైట్. వాళ్ళు ఏడుస్తున్నారు ఏదో, నాకు అర్థమే కాలే. అయ్యో ఎంతసేపు పాపం ఏడుస్తుంది అనేసి అనిపించింది. తర్వాత చెప్తా ఉంది శ్రీజ, నేను సుమనన్నతో అన్న ఉంటే సపోర్ట్ వస్తుందని చెప్పేసి నేను సుమనన్నతో ఉన్నాను, బట్ సుమనన్న వచ్చి ఇట్లా చేశాడు అనేసి చెప్తా ఉంది. దీని తర్వాత ఒక స్పెషల్ వీడియో చేస్తుందా శ్రీజ ఎలా, కళ్యాణ్ ఎలా అనేసి, లేకపోతే ఈ వీడియోలోనే చెప్పేస్తుందా? శ్రీజ గురించి యాక్చువల్లీ ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను నేను. బికాజ్ ఐ డోంట్ నో, ఐ కైండ్ ఆఫ్ సీ హర్. నేను ఐ కెన్ రిలేటెడ్ టు హర్. నాకు తన ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి. షీఈస్ అ వెరీ నైస్ కంటెస్టెంట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. ప్రాబబ్లీ షీఈస్ నాట్ గెటింగ్ సపోర్ట్, బట్ షీఈస్ అ వెరీ నైస్ కంటెస్టెంట్. ఓకే, సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఇంకొక వీడియో చూసా ఈరోజు, వేర్ డెమోన్ సైగ చేస్తూ ఉంటాడు రితుకి, ఇట్లా కళ్యాణ్ దాంట్లో వెయ్యి అని చెప్పి. అదేం తప్పు కాదు, తప్పనేసి నేను చెప్పను. ఎందుకంటే దట్ ఈస్ ద గేమ్. తను గెలవాలి అంటే తన ఫ్రెండ్ అయినా కూడా ఓడించాలనేసి అనుకుంటారు. నేను కూడా గేమ్లో ఉంటే ఆపోజిట్లో మా అమ్మ నాయన ఉంటే కూడా, మేము ఎప్పుడైనా కార్డ్స్ ఆడేటప్పుడు లేకపోతే వేరే ఏదైనా ఆడేటప్పుడు, దాయాలు ఆడేటప్పుడు ఆపోజిట్ టీంలో మా అమ్మ నాయన ఉంటే కూడా నేను గెలవాలనేసి కోరుకుంటూ ఉంటాను. అది దాయాలు ఆడేటప్పుడు ఏదో ఒకటి చేసేటప్పుడు, దట్ ఈస్ ఆబ్వియస్. తమ్ముడే పేకాటే. కానీ ఆపోజిట్ పర్సన్ అలా లేడు కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా సైగ చేసి ఉండొచ్చు కదా తనుజకి, పవన్ దాంట్లో వెయ్యని. కళ్యాణ్ అట్లా సైగ చేయలేదు. సో కళ్యాణ్ మంచోడు. డెమోన్ ఏంటి, గేమ్ గెలవాలి అని చెప్పేసి ఆ కన్నింగ్ స్ట్రాటజీస్ అవన్నీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోన్ తోపు. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక హ్యూమన్ బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ తోపు. అక్కడ జనాలు ఎక్కువ కళ్యాణ్కి కనెక్ట్ అవుతున్నారు. అదే, అంతేగాని డెమోన్ తప్పేం కాదు. గేమ్ వైజ్ సూపర్, బట్ ఒక హ్యూమానిటీ వైజ్, ఒక మనిషి వైజ్ కళ్యాణ్ సూపర్ అనేసి అనిపించింది. దాని తర్వాత
కళ్యాణ్ కూడా శ్రీజతో చెప్తా ఉన్నాడు మన ఇద్దరు ముందు ఉంటే మన ఇద్దరమే ముందు పోయింటాం అనేసి. నేను రాత్రి లైవ్ టాక్స్ ఇప్పుడు శ్రీజ గురించి చెప్తాం. శ్రీజ ఏంటంటే నోరేసుకొని పడిపోతూ ఉంటుంది, అందరితో గేమ్ ఆడుతూ ఉంటుంది. కాబట్టి తను 15 పీపుల్ని టార్గెట్ చేసేటప్పుడు ఆ 15 పీపుల్ కలిసి తనను ఒక్కసారిగా నచ్చకుండా అయిపోయింది. అంతేగాని శ్రీజ ఈజ్ అ వెరీ గుడ్ గేమర్, పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్కరి కోసం స్టాండ్ తీసుకుంటుంది. అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారేమో టైంకి తగ్గట్టు, బట్ ప్రతి ఒక్కరికి స్టాండ్ తీసుకుంటుంది. మొన్న దివ్య డ్రెస్ బాగాలేకపోతే శ్రీజ వచ్చి సర్దుతా ఉండింది. తనుజతో గొడవైన రోజు కూడా తనుజ ఫుల్ ఏడుస్తా ఫ్యామిలీ వీక్ హౌస్లో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాలంటే ఆల్ ద బెస్ట్ అక్క అని చెప్పేసి అప్పుడు తనుజకి చెప్పింది. దాని తర్వాత నిన్న కూడా సంజన అండ్ ఫ్లోరాకి వాళ్ళు బాగా ఆడినా కూడా బిగ్ బాస్ 100 పాయింట్స్ ఇవ్వకుండా అన్ఫేర్ చేస్తుంటే పాపం వాళ్ళు కరెక్ట్ ఆడారు కదా బిగ్ బాస్, వాళ్ళకి ఇవ్వు బిగ్ బాస్ అని చెప్పేసి అంటుంది. సో ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేర్ షీ హ్యాస్ ఇష్యూస్ విత్ పీపుల్ బట్ స్టిల్ she stood for those people. She's a very nice human being because తను గేమ్ ఆడుతుంది కాబట్టి తనని అందరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తను అందరితో గేమ్ ఆడి అందరిని ఓడించాలనుకుంటుంది కాబట్టి అందరు కలిసి ఒకసారిగా తనను ఓడించాలి అనేసి అనుకుంటున్నారు కాబట్టి తనకు అది టార్గెట్ లాగా అనిపిస్తుంది. బట్ పండుండే చెట్టుకే రాయలు కాస్తాయి, పండు కాసే చెట్టుకే రాయలు పడతాయి. ఏం చెప్తానరా, పండుండే చెట్టుని రాయితో కొడతారు, కరెక్ట్. సో తనకి ఎక్కువ పండ్లు ఉన్నాయి కాబట్టి, అంటే షీఈ్ ఫ్రూట్ఫుల్ కాబట్టి అందరు రాళ్ళు ఇసి రాస్తున్నారు ఆ పండ్లు రాళ్ళగొట్టడానికి, అంతే మ్యాటర్. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అనలైజ్డ్ అబౌట్ దిస్. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ మై పాయింట్స్? తనుజ ఓవర్ యాక్షన్ గురించి కానీ, కళ్యాణ్ శ్రీజ టార్గెట్ గురించి కానీ, వాళ్ళిద్దరు గేమ్ బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇట్లా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చేసుకున్నారు, బట్ వాళ్ళ ఓన్ టీమ్మేట్ నుంచే ప్రాపర్ సపోర్ట్ లేదు. సో దట్స్ వేర్ వాళ్ళ ప్లానే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు లీస్ట్ పాయింట్స్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడున్నా మేబీ హైయెస్ట్ పాయింట్స్లో ఉండుంటారేమో. నాకు తెలిసి వీకెండ్ నాగమావ స్ట్రాటజీ గురించి అడుగుతారేమో, తుప్పా స్ట్రాటజీలు ఎందుకమ్మా మీకు, ఓవర్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నారు, ఉండే దాంట్లో ఆడకుండా అనే పాయింట్లో ఉంటుందేమో. బట్ అదర్వైజ్ దే బోత్ ఆర్ నైస్ ప్లేయర్స్. ఐ ఆమ్ ష్యూర్ శ్రీజ కళ్యాణ్ మినిమం 10 వీక్స్ వరకు ఉంటారని చెప్పేసి నాకు ఇక్కడ మై హార్ట్ ఈస్ సేయింగ్ అది మ్యాటర్. ఇఫ్ యూ అగ్రీ టు మై పాయింట్స్, comment down, and that's all for today. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ తెలిసిన యోగి తెలుసు. I love you guys.